మీకు నేను చెప్పినట్టు ఊహించండి. ఒకప్పుడు సకల మానవులు ఒకే భాష మాట్లాడేవారు, ఒకే మనసుతో ఆలోచించేవారు, ఒకే లక్ష్యంతో కలలను కలనంటారనుకుంటే అడ్డంకులు లేవు, విభజనలు లేవు, ఒకే స్వరంతో ఐక్యమై ఉన్న ప్రపంచం. వారు కలిసి ఆకాశాన్ని వారి లక్ష్యంగా పెట్టుకున్నారు. అగ్ని మరియు మట్టితో వారు రాళ్ల కంటే బలమైన ఇటుకలు తయారు చేశారు. హృదయాల్లో గర్వం నింపుకుని వారు ఆకాశాన్ని చిమ్మదలిగే గోపురాన్ని నిర్మించటం మొదలు పెట్టారు. దేవునికి గౌరవం చూపించడానికి కాదు, తమకే పేరు తెచ్చుకోవడానికి. కాని వారు ఎగరిన ప్రమాదకరంగా చేరిన కొద్దీ తీర్పు దగ్గరపడింది. ఆదామ దేవుడు దిగి వారిని ఎదుర్కోవడానికి వచ్చింది. ఇది ఒక నిర్మాణం మధ్యలో ఆగిపోయిన కథ మాత్రమే కాదు. ఇది గర్వం, తిరుగుబాటు మరియు మానవులను వినయపరచగల దేవుని శక్తి కథ. ఇది బాబెల్ గోపుర కథ. మహాప్రళయం తర్వాత మానవజాతి ప్రారంభ దినాలలో నోయా మరియు ఆయన కుమారులు నౌక నుండి అడుగు పెట్టినప్పుడు ప్రపంచం మళ్లీ తాజాగా, కొత్తగా మారింది. ఆ ప్రళయం భూమిని విస్తృతంగా వ్యాపించిన అవినీతి మరియు హింస నుంచి శుద్ధి చేసింది. నోయా యొక్క 3 కుమారులైన షేమ్, హామ్ మరియు యాఫెత్ ద్వారా భూమిపైని ప్రతి జాతి పునఃజన్యమైంది. తరతములు గడిచిపోయింది మరియు ఈ మనుషుల సంతతులు విస్తరించిపోయాయి. తదుపరి వారు సీనా దేశంలో ఒక విశాలమైన, సారవంతమైన సమతల భూమిని కనుగొంది. ఈ ప్రాంతం తర్వాత మెసోపోటేమియా అనే పేరుతో పిలువబడింది. అది టైగ్రిస్ మరియు యూఫ్రేట్స్ అనే 2 గొప్ప నదుల మధ్యలోని సముద్రమైన మట్టితో కూడిన భూమి. ఆ సమతలం విస్తారంగా మరియు సమంగా ఉంది. పెద్ద నివాసాలు మరియు పంటల సాగు కోసం అనుకూలంగా ఉండేది. ప్రజలు పరస్పరం అన్నారు, రండి, మనం ఈ భూమిలో ఇక్కడే స్థిరపడదాం, నిర్మాణం చేద్దాం. కాని ఈ భూమిలో ఒక కష్టం ఉండేది. నోవా యొక్క నౌక విశ్రాంతి తీసుకున్న అరరాట్ కొండలు మరియు లోయలతో కోదిస్తే ఈ సమతలంలో నిర్మాణానికి ఉపయోగించే రాళ్లు ఎక్కువగా లేవు. కాని మానవుల మేధస్సు త్వరగా ఆ సమస్యను పరిష్కరించింది. మట్టిని ఈట్లుగా మోసి చిమ్మెలలో కాల్చితే బలమైన నిర్మాణ ఈట్లు తయారవుతాయని వారు కనుగొన్నారు. మాతార్ బదులు వారు టాక్ మరియు బిట్యుమెన్ వంటి నేల నుంచి వచ్చి అంటుకునే పదార్థాలను ఈట్లను కలిపి ఉంచడానికి ఉపయోగించారు. వారు అన్నారు, రండి, మనం ఈట్లు తయారు చేసి బాగా కాల్చుదాం మరియు నిర్మాణం ప్రారంభించారు. అది వారి దిశను మార్చివేసిన ఒక ఆవిష్కరణ అయింది. షినార్ సమతలాల్లో రాళ్లు కొరతగా ఉండేవి, అయితే ఈట్లను ఎప్పటికీ తయారు చేయవచ్చు. ఈ కొత్త శక్తితో ప్రోత్సాహితులై నాయకులు పలికారు, రండి, మనం ఆకాశాన్ని తాకే ఒక గోపురం ఉన్న నగరాన్ని నిర్మిద్దాం, తద్వారా మనకి పేరు సంపాదించుకోవచ్చు. లేకపోతే మనం మొత్తం భూమిపై చెలరేగి విడిపోయిపోతాం. ఇక్కడనే వారి పాప హృదయం కనిపిస్తుంది. వారి ఏకత్వమే వారి శక్తి, వారి ఆశయం, వారి ఇంధనం. వారి లక్ష్యం కేవలం బతకడం మాత్రమే కాదు, కొత్తదాన్ని ఆవిష్కరించడం కూడా కాదు. అది గర్వం. వారు తమకో పేరు తెచ్చుకోవాలని, శాశ్వత వారసత్వాన్ని ఏర్పాటు చేసి ఆకాశాల్లో దేవుని సమీపంలో తమను నిలబెట్టుకోవాలని కోరుకున్నారు. దేవుడు స్వయంగా మనుషులను భూమి మీద వ్యాపించాలని ఆజ్ఞించడంతో కూడా వారు చిలికిపోయే భయం కలిగించుకున్నారు. ప్రత్యక్ష తిరుగుబాటుగా వారు ఆయనతో వేరు అయి భద్రత, మహత్వం మరియు గుర్తింపును ఆశించారు. ఇది వరద తర్వాత మానవత్వం